పెట్టుకుని లోపల వాడిని బయటికి ఎవడ చెప్తాడు. టాలీవుడ్ లో 5 డబ్బింగ్లు చెప్పాడు అన్నయ్య. చూపిస్తాం బయటకు వచ్చిన తర్వాత కలుపు ప్యాంట్ చూపిస్తాం. అట్లా ఉంటది మొత్తం చెప్పి ఆటో పాట దిగుతాం. ఎవరైనా చేస్తారా డాన్స్? అసలు అది ఎప్పుడు మ్యాచ్ చేయలేడు. అది ఆ డాన్స్ చూపిస్తాం ఏంటో లోపల తెలుస్తుంది. ఫస్ట్ షో అయిపోయిన బయటకు వచ్చిన బయటకు వచ్చిన తర్వాత మార్వల్ సినిమా చూసినట్టు ఉంటుంది. సినిమా విఎఫ్ఎక్స్ మొత్తం ర్యాంప్ అయిపోతుంది. సినిమా అయితే పక్కా బ్లాక్ బాస్టర్ పక్కా. ఇది మాత్రం ఫిక్స్. ఇంకోటి ఏంటంట అదే చెప్తున్నారు. అదే అందరూ అది ఎక్సైట్మెంట్ గా వెయిట్ చేస్తున్నారు. ఎలా ఉంటది ఏందనేది. అసలు ఎవరు బాగుంటాయి అంటే ఏ సీన్ చూసినా నాకు ఒక డిఫరెంట్ ఉంటుంది. సాంగ్స్ కానీ ప్రతి సీన్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇటు ఈ వారం ఫ్రైడే వచ్చిన సినిమా మాత్రం బెస్ట్ మూవీ అని చెప్పాలి. సారీ థర్స్డే వచ్చిన సినిమా చాలా బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది, బాగుంది. ఇక్కడ కూడా బోరింగ్ అనేది లేదు. సినిమా మాత్రం చాలా బాగుంది. ఇచ్చి పడేసిందనా నేను చెప్తున్నా. చాలా బాగుంది. ముందుగా డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. చాలా బాగుంది. స్టోరీ మాత్రం స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఆయన ఫైట్ సీన్స్ కానీ ప్రతి సీన్ ఎలివేషన్స్ కానీ ఇక్కడ కూడా నీకు బోరింగ్ అనేది లేదు. ఏ సీన్ చూసి మనకు ఇచ్చి పడేసిండు. ఇది కూడా అప్పుడప్పుడు నాకు నచ్చింది. అంటే ఒక డిఫరెంట్ గా ఉంది. ఒక చూడని కూడా చాలా బాగుంది. అస్సలు లేదు. ఇద్దరు బాగా చేశారు. ఇద్దరు ఒకేలా చేశారు. లైక్ విలన్ రోల్ లో ఆయన బాగా చేశారు. హీరో రోల్ లో ఈయన బాగా చేశారు. ఫైటింగ్స్ ఎలా అనిపించాయండి మీకు? మరి ఫైటింగ్స్ కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది. అండ్ అంటే ఒక డిఫరెంట్ గా చూసాము. చాలా బాగుంది. అన్ని బాగున్నాయి. మ్యూజిక్ ఎట్లా ఉంది సినిమాలో? మ్యూజిక్ ఎట్లా ఉంది? మ్యూజిక్ చాలా డీసెంట్ గా ఉంది. అండ్ అది కూడా చాలా బాగుంది. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ ఎలా అనిపించింది? సెట్ అయిందా కెమిస్ట్రీ? కెమిస్ట్రీ ఇంకా వాళ్ళకి అంటే ఇంతకు ముందు కూడా తీశారు కదా మూవీ. సో రెండు బాగా వర్కౌట్ అయ్యాయి. ఆయన గురించి స్పెషల్ గా చెప్పడానికి ఏదీ లేదు. ఆయన బాగా చేయలేదా? మీరు చూడలేదు ఆ మూవీస్. ఆయన మూవీస్ ఎంత బాగా చేస్తారు. అంతే న్యాచురల్ డెలివరీ ఇద్దరు చేస్తారు. కలిపి అన్నాడు, కారు రేఖించి అన్నాడు, గుజ్జి అన్నాడు, నాగి అన్నాడు, ఒక గుజ్జి చిట్లు పోనాడు, కెక్కిపో అని నరాలు కదా. చూసినాం ఈ సినిమాలో. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అశ్విన్ అలా చూసిన ఫీలింగ్ అయితే అనిపించింది. ఇంకోటి ఫైటింగ్స్ అన్న. ఈ సినిమాకి మెయిన్ ఈ సినిమా పేరే ఫైటింగ్స్ గుర్తొస్తాయి మనకి. ఇలా చూసేసరికి నిజంగా కళ్ళు అనేది ఆనందం ఎక్కడికో వెళ్ళిపోయింది. అంత ఆ రేంజ్ లో ఉన్నాయి. అంటే సూర్య గారి గురించి అయితే ఒకటే మాట చెప్పాలన్నా, వచ్చాడు ఇట్టు కొట్టాడు రిపీట్, వచ్చాడు ఇట్టు కొట్టాడు రిపీట్. నిజంగా అన్న సినిమా అయితే సూపర్ అంటే సూపర్ హిట్ ఉంది. ఒక మంచి స్టోరీ ఉంది, ఒక మంచి కంటెంట్ ఉంది అన్న. నిజంగా మీ అందరికీ చెప్తున్నా, అంటే సినిమాలో ఐటమ్ సాంగ్లు కానీ, రొమాంటిక్లు కానీ, కిస్సులు కానీ, డాన్సులు కానీ, సాంగ్లు కానీ ఏమీ లేవు. సేమ్ అయితే మా కీర్తిన్ రెడ్డి అని మా ఫ్రెండ్ ఉంటాడు బ్రో. సేమ్ ఆడి వైపుక్ లాగా అనిపించింది. ఓకే బ్రో. ఓకే ఏం అంత బాగా నచ్చింది మూవీ సీన్ అంటే మేకింగ్, డైరెక్టర్ మేకింగ్ బాగుంది. అండ్ ఆ లేయర్స్ స్లోగా ఎక్స్ప్లోర్ చేయడం బాగుంది. అంత బాగుంది. ఓకే ఫన్ జనరేట్ అయింది ఆ మూవీలో. అంటే మెయిన్ రోల్ ఎవరికైనా బాగా అనిపించింది? బాగుంది. సినిమా బాగుంటుంది. ఓవరాల్ గా అయితే కూడా చాలా బాగుంది. మీరు పెట్టినప్పటికీ 100కి 100 రూపాయలు జాయిన్ చేసింది కన్ఫర్మ్. సో నాని బీజిఎంస్ ఎలా ఉన్నాయి? బీజిఎం చాలా ఇచ్చిపడేది. అదేమన్నా సింగ్ ఉంటుంది జనాలకి మదర్ సెంటిమెంట్ చూసుకుంటే నీకు బాగా ఏది నచ్చింది బ్రో? హీరోయిన్ యాక్టింగ్? నాకు బీజిఎం బాగా నచ్చింది. మిగతా వాళ్ళందరూ తొక్కిపడేసరి కావచ్చు. ఆయన కనుక అవకాశాలు ఇస్తే పర్ఫెక్ట్ ఉంటే అంత విలన్ పర్ఫెక్ట్ చూపిస్తారు కదా. ఆ విధంగా విలన్ కూడా చూపించారు. ఈ విలన్ కి ఎంత హై స్కోప్ ఇచ్చారో హీరో ఎరగడానికి. సో హీరో ఈ విలన్ కి వచ్చే సన్నివేశాలు అయితే ఫేస్ టు ఫేస్ అంటారు కదా, పోటా పోటీ అంటారు కదా, ఆ టైప్ లో ఉందన్నమాట. నిజంగా తగ్గ పోరు తగ్గ బార్ అంటారు కదా. సూపర్ గా కనిపిస్తుంది. నిజంగా ఏమి చెడ్డ పేరు పెట్టడానికి బ్యాగ్ అయింది, బోర్ కొడుతుంది. ఇది ఏమి లేదు. ప్రతి ఒక్కరు 5/4 4.5 ఇస్తారు. 4.5 కూడా